సార్ ఇప్పుడు మీకు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ టేకింగ్ అంటే ఇప్పుడు హీరోల ఎలివేషన్ ప్రతి సినిమాలో అంటే కేజీఎఫ్లో హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, లేకపోతే ఏది గన్ను మీ పెద్ద గన్ను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న తన మనుషులు విడిపించుకెళ్తాను, ఎంటైర్ పోలీస్ స్టేషన్ని కాల్చి పడేస్తాడు, షూట్ చేసి పడేస్తాడు. అది అద్భుతమైన ఎలివేషన్ అన్నారు. పుష్పలో కనుక సీఎం తన భార్యతో ఫోటో దిగలేదు, సొంత సెల్ఫీ దిగటానికి ఒప్పుకోలేదని అట్లా సీఎంని మార్చేస్తాడు. బీభత్సమైన ఎలివేషన్స్. నేనేమంటానంటే 30 ఏళ్ల క్రితం నేను చూసిన మీ సినిమా దాన్ని మించిన ఎలివేషన్ నాకు ఇప్పటివరకు కనిపించలేదంట. అంటే నా కోణంలోంచి మీరు అందరూ శివాలో చైన్ దింపడానికి బిగ్గెస్ట్ ఎలివేషన్ అనుకుంటారు కదా, పెద్ద రెవల్యూషన్ అంటారు. నాకు నచ్చిన ఎలివేషన్ యాజ్ ఏ నేను సినిమా వియర్గా నాకు కూడా సినిమా టేస్ట్ ఉంది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మీది గాయం సినిమా. జగపతి బాబు బ్రదర్ని నడి రోడ్డు మీద మర్డర్ చేస్తారు. అక్కడ గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంటుంది. మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు పక్కన ఉన్న మేనేజర్ మనం పోయి లీగల్గా కేసు పెడదాం పోలీస్ స్టేషన్లో అంటే బెనర్జీ అంటాడు అనుకుంటా. జగపతి బాబు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏదో తిడతాడు, అరుస్తాడు. సరే సావని కేసు పెట్టమని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాసేమని పేపర్ ఇస్తాడు. పేపర్ మీద తన అన్నని ఎవరినైతే చంపారో వాళ్ళ పేర్లు రాస్తూ ఉంటాడు. రాసి పేపర్ ఇచ్చేలోపు పేపర్ మీద రాసిన ముగ్గురు అక్కడ మర్డర్ అయిపోతారు. ఒకటి సినిమా థియేటర్లో, ఒకటి రోడ్డు మీద, ఒక అంటే నేనేమంటానంటే ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ పేర్లు రాసే లోపు ఎవరి పేరు అయితే రాస్తున్నాడో వాడు అక్కడ మర్డర్ అయిపోవటం అనే ఆలోచన ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, బాలీవుడ్లో ఆ టైప్ ఆఫ్ సీన్ నేను ఇంతవరకు చూడలేదు. ఎలా మీరు ఆ రోజుల్లో అంటే మీకు అది గుర్తుందా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే నేను చాలా హెవీగా ఫిక్షన్ చదివాను నా టీనేజ్లో. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెదర్ గాడ్ ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెడరిక్ ఫార్సెట్ లాంటి నావలిస్టులు. నేను సినిమాలు కూడా ఎక్కువ యూజ్ టు వాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో అప్పుడు ఏంటంటే మీకు వాయిలెన్స్ అనేది నా ఫీలింగ్ ఎప్పుడు ఐడియాలో ఉంటుంది. యాక్చువల్గా మీరు దాన్ని చూపించిన దానికన్నా ఎక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మీరు గాయం సినిమాలో జగపతి బాబు వచ్చి తను చంపలా. అవును, తను ఇక్కడ కూర్చొని పోలీస్ కమిషనర్ ఎదురుగా కూర్చొని కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆడ పని అయిపోయింది. అవును, అప్పుడు ఆ ఐడియాలో యాక్చువల్గా జగపతి బాబు వెళ్ళి కొట్టడం కన్నా ఎక్కువ హీరోయిజం అన్నది. ఎస్ సార్. ఇది నాకు ఎక్కడ అర్థమైంది, గాడ్ ఫాదర్ నుంచి అర్థమైంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రతి ఐడియా మీరు ఎక్కడో ఒక చోట నుంచి వస్తుంది. అవును, అది మీరు మీకున్న స్టోరీకి మీకున్న కాంటెక్స్కి మీరు ఏదో మలుచుకుంటారు. అవును, అది అంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అక్కడ ఉంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయింది. అంటే హీరో ఎలివేషన్ అనేది ఆ స్థాయిలో కనీసం దాన్ని సిమిలర్గా ఏదో ఒక సినిమాలో కనపడుతుందో ఇన్ని సినిమాలు చూస్తూ ఉంటాను, ఇది తెలుగు, తమిళ్, మలయాళం. కానీ గాయం సినిమాలో మీరు తీసుకున్న ఆ టేకింగ్ ఏదైతే ఉందో ఇక్కడ సంతకాలు పెట్టే లోపు సంతకాలు పెట్టిన వ్యక్తులు అక్కడ మర్డర్లు అయిపోతూ ఉంటారు. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఫోన్ వస్తుంది, ఆ ముగ్గురు చచ్చిపోయారని. వాడు పోలీసు వాడు ఎదురుగా నుంచి జగత్బాబు ఎదురుగా కూర్చుని ఉంటే ఇలా వేస్తూ ఉంటాడు. ఇలాంటివాడే నేను రాగానే ట్రీట్ చేశాను, ఇలా ట్రీట్ చేశానని భయంతో ఉనుకుతాడు. కరెక్ట్ కరెక్ట్. సో ఆ సీన్ రిలేటెడ్ ఏ కేజీఎఫ్లోనో, పుష్పాలోనో, ఎస్ఎల్ఆర్లోనో, కల్కీలోనో అది ఎక్కడన్నా కనపడుద్దేమో అనుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. నేను కూడా చాలాసార్లు ఫీల్ అయ్యేదంటే ఇప్పుడు మీరు ఒక కేప్ నుంచి ఒక ఇప్పుడు నాకు ఒకటి గుర్తుందండి, అగ్నిపుత్రుడు అని సినిమా షూటింగ్ అవుతుంది. అది శివాకు ముందు. ఓకే, నేను నాగార్జున కలవడానికి వెళ్ళి అక్కడ ఏదో విజన్ మాస్టర్ గుర్రాలు పరిగెడుతున్నాయి, ఏదో బాంబులు పేలుస్తున్నారు, ఏదో యాక్షన్ చేస్తున్నారు. నేను అన్నాను నేను ఒక సీన్ చెప్తాను, అది జస్ట్ మ్యాక్సిమం 2 గంటలు తీస్తాను ఆ సీన్. ఫైట్ మాస్టర్ కూడా ఉన్నాడు అని. శివాలో నరేష్ నడిచి వస్తున్నాడు థియేటర్ వచ్చి వాడు వెయిట్ చేస్తున్నాడు. వీడొచ్చి మాట్లాడుతున్నాడు, వెనకాల నుంచి టక్ అని ఒక హాకీ స్టిక్ పడుతుంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ సీన్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ సినిమా అని చాలామంది చెప్తారు. ఓకే ఓకే. అక్కడ ఎందుకు వైలెంట్ అంటే అందరూ బ్లడ్ చూపించానా, ఆడు కాలు నరికిస్తాడు, ఏం చేయలేదు. కొడతా ఉంటే సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఆ గణేష్ అనే క్యారెక్టర్ మీద వేస్తాను. అవును, అప్పుడు దట్ ఈజ్ వాట్ ఐ కాల్ మెంటల్ వైలెన్స్. అంటే సజెస్టివ్ వైలెన్స్ కొన్న ఇంపాక్ట్ మీకు విజువల్ ఆస్పెక్ట్లో ఉండదు. ఇప్పుడు అదే రోజున నేను తీయక ముందు ఫస్ట్ యాక్షన్ డైరెక్టర్ని పిలిచాను. ఓకే సరే ఇది నేను అనుకుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ మాస్టర్ అన్నాడు, సరే మీరు చెప్పారు కదా నేను కొంచెం డెవలప్ చేస్తాను అన్నాడు. సరే నేను షూటింగ్ వెళ్ళాను రాత్రి. అక్కడ పెద్ద టైర్లు ఉన్నాయి, లారీ టైర్లు. ఏంటి అని అసిస్టెంట్ డైరెక్టర్ అడిగితే మన సీన్ కోసం తెప్పించాడు మాస్టర్ అన్నాడు. ఏమో ఆ సీన్లో లారీ టైర్లు ఏంటా
నేను అడిగాను మాస్టర్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఏంటి లారీ టైర్లు ఎందుకు ఉన్నాయను అంటే లేదు బాబు ఇప్పుడు అతను నడిచి వస్తూ ఉంటాడు అలా నడిచి వస్తూ ఉంటే ఈ సందులోంచి ఒక 4 బర్నింగ్ టైర్లు జప్పమని వస్తాయి ఏదో చూరేదో అంటే చీరు నుంచి మళ్ళీ ఇంకో 4 బర్నింగ్ టక్క ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి ఈ టైర్లు అన్నీ తిరుగుతూ ఉంటాయండి ఇది ఓకే ఈ మంటల నుంచి ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఒక 20 బైకులు ఒక 4 జీపులు వచ్చి అవుతాయి వీళ్ళందరూ దిగుతారు అంటే నేను అన్నాను మాస్టర్ ఇది సినిమా ఇది కాదు నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అదే తీయాలి నాకు ఇవన్నీ వద్దు మొత్తం తీసాను ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ వాల్యూ అంటే అది అనుకుంటారు అవును ఇప్పుడు శివాలో నేను ఆ సీన్ అలా తీస్తే శివ సినిమా అవుతుందా అంతే కదా ఎందుకంటే మీరు నిజంగా జరిగిందేమో నిజంగా ఇలా జరిగితే ఇలాగే జరుగుతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది మీకు ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది అది నేను తీసింది ఇప్పుడు అప్పుడేంటి ప్రొడక్షన్ వాల్యూలో ఒకడు వచ్చి కొడితే ఆడు పట్టుకు నొప్పితో ఇలా పడతాడు అది అందరూ రిలేట్ అవుతారు అలా జరుగుతుందండి అది చూసి ఉండొచ్చు అనుభవించి ఉండొచ్చు ఎవరో చెప్పి ఉండొచ్చు ఒకడు 20 మందిని కొట్టేస్తాడు వీడికి ఒక్క దెబ్బ తగలకుండా అనేది దట్ ఆల్సో వర్క్స్ ఎక్కడి వరకు అవుతుందంటే అదొక విజువల్ స్పెక్టికల్గా వర్కౌట్ అవుతుంది దాన్ని సీరియస్గా తీసుకోరు ఎవరు శివ సత్య లాంటి సినిమాలు ఏంటంటే నిజంగా జరిగిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఆ రిలేటబిలిటీ అనేది నేను నమ్ముతాను దాన్ని మరి వాళ్ళు నమ్మరా లేకపోతే అలా అయితే బెటర్ అని వాళ్ళు అనుకుంటారా అనేది నాకు కూడా తెలియదు. For more videos like this, subscribe Big TV channel.